హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయకుండా ఉంచేందుకు అతి క్రూరంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సయ్యద్ కాసిం రిజ్వీ. అట్లనే తన కుర్చీని కాపాడుకోవడం కోసం కులాలకు మధ్యలో చిచ్చు పెడుతూ కొన్ని కులాలలో వర్గపోరు లేపుతున్నటువంటి నవయుగ కాసిం రిజ్వీ హరీష్ రావు ఈ పోలికి ఎందుకు పెడుతున్నా అంటే మరికొద్ది రోజులలో సిద్దిపేట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహనీయుడైనటువంటి రాజా బహదూర్ వెంకటరామారెడ్డి విగ్రహావిష్కరణ జరగబోతోంది. ఈ సందర్భాన్ని వాడుకుంటూ రెడ్డిల మధ్యలో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతుండు హరీష్ రావు. ఎందుకంటే కేవలం సిద్దిపేట సంబంధించిన రెడ్డి నాయకులకి ప్రాధాన్యత ఇస్తూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ప్రాధాన్యత కల్పిస్తూ మిగతా రెడ్డి నాయకుల ఆగ్రహానికి గురవుతుండు హరీష్ రావు. ఎందుకంటే వీళ్ళు దగ్గర ఉంటే ఈయన కుర్చీకి ప్రమాదం అని వాళ్ళందరినీ విడదీసే ప్రయత్నం చేస్తుండ్రు. సరే ఏదో విగ్రహావిష్కరణ చేస్తున్నారులే అనుకుంటే ఆ మహనీయుడు ఎవరు? కోత్వాల్ అంటే కమిషనర్. సో కాకి చొక్కేకే కదర్ తీసినటువంటి ఆ నాయకుడి విగ్రహావిష్కరణలో పత్తాలాట ఆడుతూ పోలీసులకు దొరికినటువంటి ఇద్దరు నాయకులు పెత్తనం ఏందని చెప్పేసి కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆవేదన కాదు, ఇన్ఫాక్ట్ ఆ మహనీయుడికి అవమానంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గౌరవ అధ్యక్షుడి పేరుతోటి చలామణి అవుతున్న గౌరవం లేని ఒక గౌరవ అధ్యక్షుడు ఒక ఆయనే, అసలు సంస్కారమే లేనటువంటి బడి పంతులు ఇంకొక ఆయనే సమాజ సేవకుడు. అట్లాంటి నాయకుడి విగ్రహావిష్కరణలో గీళ్లను ముందడ పెట్టడం అనేది ఖచ్చితంగా ఆ మహనీయుడికి అవమానం అని చెప్పాలి. సో ఇదంతా పక్కకు పెడితే అసలు ఈ విగ్రహావిష్కరణకు స్థానిక నాయకత్వం ఎవరు లేదా? సో రఘునందన్ రావు పనికిరాడా? లేకపోతే ఎమ్మెల్సీ అంజిరెడ్డి పనికిరాడా? ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పనికిరాడా? మీ రెడ్డి సంఘానికి కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి మిగతా రెడ్డి నాయకులు ఎవరు కూడా పనికొస్తలేరా? అండ్ ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి దళితులనే పిలుస్తలేరా? ఇట్లా చాలా ప్రశ్నలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కాదని అసలు సిద్దిపేటకి ఏ రకంగా కూడా సంబంధం లేనటువంటి ఎక్కడికేలో బాల్కొండకెళ్ళి ప్రశాంత్ రెడ్డిని తీసుకొని వస్తారు. సో ఇట్లా స్థానిక నాయకత్వాన్ని అసలు కాదని అసలు క్యారెక్టర్ లేని కొంతమందిని ముందర పెడుతూ ఎక్కడికేలో అవతలకేలి నాయకులను అద్దెకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ హరీష్ రావుకు ఉన్నటువంటి రెడ్డి సంఘం మీద ఎందుకు ప్రేమ పుట్టిందనే ఒక ప్రశ్న కూడా జరుగుతుంది. నిజంగా రెడ్డిల మీద గంతగానం ప్రేమ ఉంటే హరీష్ రావుకి ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏడబెట్టాలి, సిద్దిపేటలో ఏదో ఒక మంచి చౌరస్తా చూసి పెట్టాలి. ఇన్నేళ్లలో నీకు అసలు సిద్దిపేటలో యూటర్న్ ఒక విగ్రహం పెట్టిన హరీష్ రావుకి ఆ మహనీయుడి విగ్రహం పెట్టడానికి ఒక్క యూటర్న్ దొరకలేదా? ఒక్క చౌరస్తా దొరకలేదా? మరి ఉన్నటువంటి ఈ డ్రామాలు ఏంది అని చెప్పేసి అయితే అందరూ ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మిగతా నియోజకవర్గంలో మిగతా రెడ్డి సంఘాల నాయకులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నమాట అయితే వాస్తవం. ఇక ఈ సంఘంలో జరుగుతున్నట్టు అవకతవకలు దొరికి మరొకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంకొక ప్రశ్న, అంటే ఉన్నట్టుండి ప్రేమ కుదురుడు కాదు, రెడ్డి నాయకులంతా ఒకటైతురు, వీళ్ళంతా ఏకతాటి మీద ఉంటే నా కృషికి ప్రమాదం, అసలే ఒక యువ నాయకుడు చాలా అగ్రెసివ్ గా దూసుకొస్తుండు, నా పీఠాలు నా కూసాలన్నీ కదిలిచేటట్టు ఉన్నానని చెప్పేసి గ్రహించిన హరీష్ రావే ఈ రెడ్డిలలో ఐక్యత దెబ్బతీయడం కోసమే కొంతమందికి కావాలనే ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాళ్ళని దూరం పెట్టి కావాలనే చిచ్చు రేపుతున్న ఒక వాదన కూడా నియోజకవర్గంలో టాపిక్ అయితే హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి కేవలం హరీష్ రావు ఆ రెడ్డి యువ నాయకుడికి భయపడే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడా? మరి అంతగానం ప్రేమ ఉంటే ఆ మహనీయుడి విగ్రహం నిలువెత్తు విగ్రహం పెట్టచ్చు కదా అని చెప్పేసి అయితే సర్వత్రా చర్చ కొనసాగుతుంది.